అందరికీ నమస్కారం. ఈరోజు వంగవీటి మోహన్ రంగా గారి 35వ జయంతి సందర్భంగా ఇక్కడ రాబోయే పార్క్ దగ్గర ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా రంగా గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో చావు ఎప్పటికైనా వస్తుంది, ఎలాగైనా వస్తుంది. కానీ ఇలాగా అంటే ఒక ఆశయం కోసం చనిపోవటం అనేది చిరస్థాయిగా మిగిలిపోద్ది అనడానికి నిదర్శనమే ఈ 30 సంవత్సరాలుగా ఆయన ప్రతి ఒక్క గుండెల్లో బడుగు బలహీన వర్గాల వాళ్ళ గుండెల్లో నిలిచిపోవడం అనేది దానికి నిదర్శనం. కాబట్టి ఇక్కడ ఎవరైతే రంగా గారి యొక్క పేరును ఉపయోగించుకొని రంగా గారి యొక్క ఏదైతే ఆశయం ఉందో ఆశయాన్ని ఉపయోగించుకొని ఎమ్మెల్యేలు అయిన వాళ్ళందరూ కూడా ఎవరూ కూడా ఈ రోజు వరకు రంగా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే క్రమం లేదు. కానీ ఇక్కడ మనం గమనించినట్టయితే ఏదైతే ఆశయాలతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారో, కేవలం రంగా గారి ఆశయాలతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చారో ఆయన ప్రతి ఒక్కరు ఆస్వాదించాలి. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే కులాల వారీగా కేవలం ఒక కాపు కులానికి మాత్రమే సంబంధించిన వ్యక్తిగా ఆ రంగా గారిని క్రియేట్ చేస్తున్నారు చాలామంది. కానీ బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఇళ్ల పట్టాల కోసం చనిపోవడం, తుది శ్వాస వినడం జరిగింది. ఇక్కడ మనం ఒకటే గమనించాలి, ఎప్పుడైనా సరే ఆశయాల్ని బతికించిన వాడే నాయకుడు అవుతాడు. అంతేగాని ఆయన పేరుని మాత్రం వాడుకొని పేరుని వాడుకొని ఎమ్మెల్యేలు అయిపోయి అసెంబ్లీలోకి వెళ్ళిపోయి ఆయన ఆశయాన్ని వదిలేసేవాడు ఎవడో నాయకుడు అవడు. అలాంటి వాళ్ళకి లాంగ్ రన్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే రంగా గారి ఆశయాలను ఎవరైతే ముందుకు తీసుకెళ్తారో వాళ్ళు ఆయన పేరుని వాడుకొని వాళ్ళే బలంగా ముందుకెళ్ళాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.